నాగవల్లి మాత్రం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళదు, వెళ్ళనివ్వను. నాగవల్లి, ఏమైంది? దండం పెట్టుకుని వస్తానని చెప్పి ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు? అది కాదు బావా, స్వామీజీ. స్వామీజీ ఏంటి? మళ్ళీ ఏదైనా గండం ఉందని చెప్పాడా? అవన్నీ నువ్వేం పట్టించుకోకు, పద వెళ్దాం. పుట్టినింట్లో నీ బిడ్డకు జన్మనిస్తే ఆ ఇంటికి ఏలినాటి శని మొదలవుతుంది. రాబోయే 7 సంవత్సరాలు మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. నీ బిడ్డను ఎలా కాపాడుకుంటావు అనేది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. పద వెళ్దాం. చూసినారా, ఎంతసేపు ఎదురు చూసినా గంగ ఇంకా చెల్లిని తీసుకుని పంచాయతీకి రాలేదు. సర్పంచ్ అయిపోయాను, ఊరి జనం అందరూ తన గుప్పిట్లోనే ఉన్నారు, ఎప్పుడొచ్చినా అడిగేవాళ్ళు ఎవ్వరు ఉండరు అని అనుకుంటా ఉండాడేమో. ఈ ఊరికి పెద్ద మనిషిగా మా అన్నుండాడు. ఇక్కడ పంచాయతీ కట్టుబాట్లేందో నీకు తెలుసు కదన్నాయ్. టైంకి రాలేకపోయినందుకు ఊరి పెద్దలతో కలిసి నువ్వే గంగ వాళ్ళకి శిక్ష విధించాలా? న్యాయం జరుగుతుందని పంచాయతీ పెట్టించినావమ్మా. మమ్మల్ని ఎంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి అవమానం చేసినాడు. ఇక తీర్పు అయిపోయినట్టే. నా కోడల్ని నా కొడుకుని ఇంటికి పంపించి గంగని నా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పమను. అది గర్భవతి అయిన నా చెల్లెలు ఈ మధ్య కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఇంట్లో అందరూ ఉండగా నా చెల్లి అలాంటి ప్రమాదానికి గురి అవ్వడం నాకు అనుమానంగా ఉంది. పైగా ఆడబిడ్డ పుడితే ఈ పెద్ద మనిషి ప్రాణాలకే ప్రమాదం అని స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ మాటలకి భయపడిపోయి నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకి వరదరాజులు గారు ఏదైనా హాని కలిగించే అవకాశం ఉందని నా చెల్లిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు అక్కడ తను ఏ సమస్య లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రసవం జరిగిన తర్వాత ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత నా చెల్లిని ఆ ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నాను. ఆహా, ఇంతసేపు కూర్చోబెట్టినా ఒక్క మాటతో సమస్య ఏంటో వివరంగా చెప్పారు సర్పంచ్ గారు. కాబట్టి వరదరాజులు గారు, ముప్పు మీ మూలంగానే ఉందని జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి పైగా
మొదటి కాన్పు కోడలు పుట్టింట్లో జరగాల్సిన ఆనవాయితీ కాబట్టి గంగ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండక తప్పదు. అలా ఎలా కుదురుతుంది? స్వామీజీ చెప్పినాడనో జాతకం బాగాలేదనో మా వారసుల్ని మేమెలా చంపుకుంటాం? దోషం ఏమైనా ఉంటే దానికి పరిహారం చేస్తాం. అంతేగాని నా కోడలు వాళ్ళింట్లో బిడ్డని కండానికి ఇల్లేదో. పుట్టబోయేది నా ఇంటి వారసులు నా ఇంట్లోనే పుట్టి పెరగాల. ఆ ఇంట్లో పుడితే పాపకి రక్షణ లేదు. అందుకే నాగవల్లిని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాము. తప్పేంటి? ఆ ఇంటి కోడలవైన తర్వాత మధ్యలో నీ పెత్తనం ఏందమ్మే? ఆ ఇంట్లో పెద్ద మనిషి చెప్పినట్టుగానే కోడలు నడుచుకోవాలా? పాపాలు, ఇంత చిన్న విషయానికి పంచాయతీ దాకా ఎందుకు తీసుకొచ్చారో నాకింకా అర్థం కావడం లేదు. కష్టపడి కనబోయేది నాగవల్లి. తనకిష్టమైన చోటుంటే సరిపోతుంది కదా, దానికెందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? అవునత్త, భార్యాభర్తల విషయంలో కలుగు చేసుకునే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే భార్యాభర్తల్ని అడగండి, వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు చెప్పు దేవా బాబు, నాగవల్లి ఈ కొద్ది రోజులు ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? నా భార్య ఇష్టమే నా ఇష్టం. తండ్రి మాట కాస్తైనా పట్టించుకోవా పోడా? లేదు నాన్న, తను నవమాసాలు మోసి మనకి వారసుని అందించబోతుంది. అలానే నా భార్యని తనకి నచ్చినట్టు ఉండమంటంలో తప్పేం లేదు కదా. పైగా ఆ రోజు నాగవల్లికి కరెంట్ షాక్ కొట్టిన దగ్గర నుంచి తనకి ఎప్పుడేం జరుగుతుందోనని భయంతో ఉన్నాను. అందుకే తన నిర్ణయాన్ని కాదనలేకపోతున్నాను. అయినా నాగవల్లి మా ఇంట్లోనే ఉంటాననేసి మాకు ఇంటి దగ్గరే చెప్పింది. ఇప్పుడు దేవాబావ కూడా తనిష్టమే అంటున్నాడు. ఇక సమస్య పరిష్కారం అయినట్టే కదా. నాగవల్లిని మా ఇంటికే తీసుకెళ్తాం. సరే అయితే నా మాట కాదని వెళ్ళిపోతే నా కోడలికి నా మీద నా ఇంటి మీద గౌరవం లేనట్టే. నా ఇంటిని గౌరవించని వాళ్ళు ఎప్పటికీ నా ఇంటికి రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవునరా బోడా, నీకు నీ పెళ్ళాం నీ పిల్లలే ముఖ్యం అనుకున్నప్పుడు మేమెందుకు? ఇంకెప్పుడు నా ఇంటికి రాకండి. అలా ఎలా కుదురుతుందండి? ఎంత కాదనుకున్నా దేవా మనింటి బిడ్డ. రావద్దనే అధికారం మీకు లేదు. మరి తండ్రి మాట విననప్పుడు ఏం చేయమంటావు వదినే? డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మనింటికే వస్తారు కదా, రావద్దు అనడానికి ఎలా కుదురుతుంది? ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వదినకి గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇచ్చింది లేదు. కనీసం నీ ఆరోగ్యం బాగుందా లేదా అని అడిగిందే లేదు. ఇప్పుడు అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అది ప్రేమ కాదు, భయం. ఎవరో స్వామీజీ చెప్పినట్టుగా పాప పుట్టిన తర్వాత ఆ పెద్దాయన ప్రాణానికి ఏదైనా అవుతుందనే భయం. వాళ్ళింట్లోనే కాన్పు జరిగితే ఆడపిల్ల అని తెలియగానే ఏమైనా చెయ్యొచ్చేమోనని ప్లాన్. చూసారా, కుముద మా అందరికన్నా చిన్న పిల్ల అయినా సరే
మీ మనసులో ఉండే దురుద్దేశాలేంటో చెప్పేసింది. అలాంటి ఉద్దేశాలేం లేవని మా అన్నయ్య చెప్తా ఉంటే మీరిట్టాగే మాట్లాడుతూ ఉంటారా? అట్ట అయితే పంచాయతీ తెగేదెప్పుడు? ఇదిగో ఊరి పెద్దలు, ఇక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకుండా మీరే తీర్పు చెప్పాలా? ఇరువైపు న్యాయం ఉందమ్మా. ఎవరి వైపు తీర్పు చెప్పాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాం. దీనికి ఒకటే పరిష్కారం. దేవాబాబుని తన ఇష్టం అడిగాం కానీ ఇందాక నాగవల్లి ఇష్టాన్ని అడగలేదు. చెప్పమ్మా నాగవల్లి, నీకు పుట్టింట్లో పురుడు పోసుకోవాలని ఉందా, లేదంటే ఈ తంతు మెట్టినింట్లో జరగాలని ఉందా? ఈ తీర్పు నువ్వు మా అత్తారింట్లోనే పురుడు పోసుకోవాలనుంది. అమ్మా నాగవల్లి, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదమ్మా. వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు. చిన్న పాప అని కూడా చూడరు. ఏంటి గంగా, మేమేదో రాక్షసులు అన్నట్టుగా చెప్తా ఉండవు. మరి నీ చెల్లెళ్ళు మీ మేనత్త ఎన్నాళ్ళు నా ఇంట్లోనే కదా కాపురాలు చేస్తుంది. వాళ్ళకి ఏదైనా అయిందా? అంతా క్షేమంగానే ఉండారు కదా. వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అది పుట్టిన బిడ్డ కూడా అనుభవించాలంటే నేను ఒప్పుకోను. నీ నిర్ణయంతో ఏం పని లేదులే గంగా. నీ సెల్లే స్వయాన మా ఇంటికి వస్తానని చెప్పినది. ఇక నువ్వు ఇంటికెళ్ళి ఆ హోటల్ పనులేవో ఉంటాయి కదా, అవి చూసుకోపో. ఏంటి నాగవల్లి, మీ అన్నయ్య నీకు చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయావా? నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్తే నేనే నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లేదాన్ని కదా. ఇలా పంచాయతీ దాకా తీసుకొచ్చి అందరి ముందు మీ అన్నయ్యని అవమానించాలా? కనీసం ఇంట్లో అడిగినప్పుడైనా చెప్పాలి కదా నాగవల్లి. ఈ పంచాయతీ పెట్టించకుండా ఉండేవాళ్ళం కదా. అన్నయ్యకి అవమానం జరుగుతుందని తెలిసి కూడా అలా ఎలా చెప్పగలుగుతున్నావక్క? ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్నయ్య దగ్గర ఉంటానని చెప్పవే. లేదక్కా, నేను అత్తారింట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఒకసారి బాగా ఆలోచించుకో నాగవల్లి. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు బావా. నాకు కావాల్సింది కూడా అదేనే. నిన్ను పైకి పంపించడానికి నా ఇంట్లో బోల్డ్ అన్న అవకాశాలున్నాయి. పైగా నా మీద గంగకి ఇప్పుడు అనుమానమే రాదు. ఈ నిర్ణయంతో నీ చావు ఫిక్స్ అయిపోయింది నాగవల్లి. దేవాన్నయ్య కూడా నీ మాటకు విలువిస్తున్నాడు కదా వదినా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను వీర్రాజు. మా అన్నయ్య బాధపడినా పర్వాలేదు, నేను మాత్రం
నా అత్తారింటికే వెళ్తాను. నన్ను క్షమించన్నయ్యా. నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలీదమ్మా, కానీ ఇది నీకు మంచిది కాదనిపిస్తోంది. చావైనా బతుకైనా అత్తారింట్లోనే అని మెళ్ళో ఈ మంగళసూత్రం పడ్డప్పుడే నిర్ణయించుకున్నానన్నయ్య. కానీ ఇంతవరకు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. నేను మీ ఇంట్లో ఉండడం నీకు మచ్చపడుతుంది. నువ్వు నా కోసం ఇలా మాట పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించన్నయ్యా. వస్తాను వదినా. అక్క, అన్నయ్య జాగ్రత్త. పదమ్మా. ఇంట్లోనే పురుడు పోసుకోవాలనుంది. మా అన్నయ్య బాధపడినా పర్వాలేదు, నేను మాత్రం నా అత్తారింటికే వెళ్తాను. ఇంతవరకు నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. నన్ను క్షమించన్నయ్యా. బావా, బావా, భోజనం చేయకుండా గదిలోకి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు? భోజనం చెయ్యి. నాకు ఆకలిగా లేదు శివ. నాగవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని బాధగా ఉందా? అది తనిల్లెలా అవుతుంది శివ? అలా అనుకుంటే నాగవల్లి ఎన్ని కష్టాలు పడవలసిన అవసరం ఏముంది? బావా, ఒక్కసారి అత్తారింట్లో అడుగు పెట్టాక ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆ ఇంట్లో దీపం పెట్టాల్సింది ఆ ఇంటి కోడలే. అప్పుడది తనిల్లే అవుతుంది కదా. ఆ ఇంట్లో నా చెల్లుంటే గాల్లో దీపం ఉన్నట్టే శివ. ఆ దుర్మార్గుల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బావా, నాగవల్లి ధైర్యంగా వెళ్ళిందంటే అక్కడ ఏ ప్రమాదం లేదనే కదా. అలా ఎందుకు అనుకుంటావు శివ? మొన్న కరెంట్ షాక్ కొట్టింది, అంతకుముందు కడుపులో మంటగా ఉందని చెప్పింది. ఇలా రోజు నా చెల్లిని ఇబ్బంది పెట్టడానికి చాలానే జరుగుతున్నాయి శివ. కానీ నా చెల్లెలు బయటపడట్లేదు. బావా, నీ చెల్లి మీద నీకు ఇంత ప్రేమ ఉండటం తప్పు కాదు. కానీ నువ్వు నీ చెల్లి గురించి ఆలోచించుకుంటూ భయపడుతున్నావు, బాధపడుతున్నావు. అదే తప్పు బావా. నా చెల్లెలు నా మాట వినకుండా వెళ్ళిపోయింది శివ. తను ఆ నరకంలో ఎలా ఉంటుందని నా చెల్లి గురించి నేను ఇంతలా ఆలోచిస్తుంటే నాకు మరింత బాధ కలిగించేలా అక్కడికి వెళ్ళిపోయింది. అయ్యో బావా, తను నీ మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోలేదు. పంచాయతీలో నువ్వు తీర్పు చెప్పాల్సింది పోయి అక్కడ దోషిగా నిలబెట్టాడు మా పెదనాన్న. అందరికీ న్యాయం చేసి నీ మీద కూడా అభాండాలు వేస్తుంటే నీ చెల్లి చూడలేక వెళ్ళిపోయింది బావా. తను ఇక్కడుంటే ఇలాంటి సమస్యలు వస్తాయని వెళ్ళింది. నీ చెల్లి నీ మంచి కోసం ఆలోచించే ఇదంతా చేస్తుంది బావా. నిజంగా ఇలాంటి చెల్లెలుండటం నీ అదృష్టం.